పల్నాడు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు త్వరలో పర్యటించనున్నారు. ఈ నెల 21న ఆయన వినుకొండకు వెళ్లనున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు ఆయన. ఇక ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. సీఎం టూర్ కు సంబంధించి పోలీసు యంత్రాంగం ఇప్పటికే భద్రతా చర్యలు చేపట్టింది. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించిన 25 రోజుల తర్వాత సీఎం జిల్లా పర్యటన చర్చనీయాంశంగా మారింది. పల్నాడు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పల్నాడు జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు త్వరలో పర్యటించనున్నారు. ఈ నెల 21న ఆయన వినుకొండకు వెళ్లనున్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు ఆయన. అనంతరం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. సీఎం టూర్ కు సంబంధించి పోలీసు యంత్రాంగం ఇప్పటికే భద్రతా చర్యలు చేపట్టింది. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించిన 25 రోజుల తర్వాత సీఎం జిల్లా పర్యటన చర్చనీయాంశంగా మారింది. పల్నాడు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిన చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. మరి సీఎం అయితే పల్నాడు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. మరి ఈ పర్యటన ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? వైశాలి, ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం పల్నాడు జిల్లా మీద ప్రత్యేకమైన దృష్టి సారించింది ప్రభుత్వం. ఇప్పటికీ చూసుకున్నట్టే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు 27వ తారీఖున వినుకొండలో మాత్రం పర్యటన ఖరారైంది. దాదాపు జనవరి 22వ తారీఖున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం ఏదైతే ఉందో నరసరావుపేట కూడా పర్యటన చేశారు. ఇప్పుడు మాత్రం ప్రత్యేకంగా మాత్రం 21వ తారీఖు పల్నాడు జిల్లా వినుకొండ మాత్రం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకి ఖరారైంది. దీని విషయంలో చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం కొన్ని ఏదైతే ఉందో ప్రభుత్వం సంబంధించి ఆసుపత్రిని, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం అక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఇప్పటికే పరిశీలించడం జరిగింది. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి సీఎం పర్యటన సందర్భంగా చూసుకున్నట్టు మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికి పూర్తి చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఎటువంటి సంఘటనలు ఎత్తుకున్నా మాత్రం ఇప్పటికే భద్రతా చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఒకవైపు నుంచి కూడా ప్రత్యేకమైన పల్నాడు జిల్లా కాబట్టి ఎక్కువగా
అటువైపు చూసుకుంటే మాత్రం గతంలో కూడా ఎన్నో విధంగా చూసుకుంటే వర్గ విభేదాలు అదేవిధంగా పార్టీల మధ్య విభేదాలు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టు మాత్రం పల్నాడు జిల్లాని సత్యశ్యామలంగా చేసే విషయంలో చూసుకుంటే ఇప్పటికే అనేక ప్రాజెక్టులు కూడా చేపట్టిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా కేంద్రం నుంచి కూడా సహకారం కూడా అందిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే పల్నాడు జిల్లా ఏదైతే ఉందో గతంలో చూసుకుంటే వెనకబడిన జిల్లాగా పల్నాడు జిల్లాగా భావించారు. ఈ నేపథ్యంలో దాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కూడా చూసుకుంటే మాత్రం ఇప్పటికే ప్రభుత్వం మాత్రం ఒకవైపు నుంచి ప్రత్యేకమైన ఫోకస్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ పర్యటన పూర్తయిన 25 రోజుల తర్వాత మాత్రం సీఎం మాత్రం పర్యటన చేయడం మాత్రం ఒక విధంగా చూసుకున్నట్టు మాత్రం ఒక ఇక్కడ కింది స్థాయి కార్యకర్తలకు అదే విధంగా చూసుకుంటే మాత్రం అక్కడ ఉన్న నాయకులకు కూడా మా ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వినుకొండకు సంబంధించిన చీఫ్ జీవి ఆంజనేయుల సమక్షంలో కూడా చూసుకుంటే మాత్రం అధికారులు కూడా అన్ని ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకుంటే మాత్రం ఈ పర్యటన సక్సెస్ చేసే విధంగా విజయవంతం చేసే విధంగా భారీగా జన సమీకరణ చేయాలి, ఒక సంకేతం పంపించాలి. మాత్రం అన్ని విధాలుగా రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పాటు ఇస్తుందని చెప్పేసి భావించే పరిస్థితి నెలకొంది. ఈ విధంగా చూసుకుంటే మాత్రం ఒకరి తర్వాత ఒకరు టూర్లు మాత్రం పరిస్థితి నెలకొంది. ప్రత్యేకమైన దృష్టి సారించారని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.